జై భీమ్. సంతకం కవిత్వ పరామర్శ వీక్లీ వీడియో కాలంకి ఆత్మీయ ఆహ్వానం. లేనితనం మా చిరునామా, నిన్న రవిక లేనితనం, నేడు బొట్టు లేనితనం. లేనితనం శూన్యం కాదు, సిలువ దిగిన వీరుడి అరచేతుల్లో కనిపించేది రక్తమాంసాలు లేనితనమే కానీ ఖాళీతనం కాదు. కలిగిన తనానికి నమస్కారం. గుండెలకు రవికలిచ్చినట్లు నుదుటికి బొట్టునివ్వకండి. పడిన చోట వెతుక్కుంటున్న వాళ్ళం, నిద్రించిన చోటనే మూడో రోజు మేల్కొంటున్న వాళ్ళం, బాకీ పడ్డ చెంపదెబ్బల్ని లెక్కించుకుంటున్న వాళ్ళం, అరచేతి రంధ్రాల్లో ఆకలి దప్పులు చూసుకుంటున్న వాళ్ళం. నుదిటి మబ్బుల మీద మాకేమాత్రం మోజు లేదు. పాలభాగం నీలాకాశం కావాలన్నదే మా స్వప్నం. ఒక్క సూర్యబింబం మీద తప్ప మాకు ఏ బొట్టు మీద భ్రమలు లేవు. మిత్రులకి స్వాగతం. ఈరోజు మనం సతీష్ చంద్ర గారి పంచమ వేదం కవితా సంపుటి గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం ఫిబ్రవరి 1995లో మొదటి ప్రచురణ వచ్చింది. అయితే రెండో ప్రచురణ దాదాపు 3 నెలలకే కాపీలన్నీ అయిపోవటం వలన రెండో ప్రచురణ కూడా జూన్ నెల అదే సంవత్సరం వచ్చింది. 20వ తారీఖు జూన్న రెండో ప్రచురణ వచ్చినట్లుగా మనకి పబ్లిషర్స్ చెప్పారు. అంటే కరెక్ట్గా ఈ రోజుకి 25 సంవత్సరాలైంది పుస్తకం వచ్చి. తర్వాత ఈ ముఖ చిత్రాన్ని మనకి రాజమండ్రిలో ఉండే విజయ్ కుమార్ గారు వేశారు. ఆయన ఫోటో తీసి వేశారు. తర్వాత ఇందులో ఉన్న రేఖా చిత్రాలని భగవాన్ జల్లి వేశారు. ప్రతి కవితకి ఒక చిన్న ఇలిస్ట్రేషన్ లాంటిది ఉంది ఇందులో. అంటే దాదాపు 31 కవితలు ఉన్నాయి, 31 చిన్న బొమ్మలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకం మొదటి మాటని లేదా ముందు మాటని వర్ధమాన దివాకరుడు పేరుతో ఏబికే ప్రసాద్ గారు రాశారు. పుస్తకం కవితలు మొత్తం అయిపోయిన తర్వాత వెనక వ్యాసంలాగా దళిత సూర్యోదయ కవిత పేరుతో కె శ్రీనివాస గారు రాసిన 6 పేజీలు ఉన్న వ్యాసాన్ని పుస్తకంలో వేశారు. నిజానికి ఇది ఆగస్టు 23, 1993న ఉదయం పత్రికలో సంచికలో వచ్చైన వ్యాసం ఇది. తర్వాత వెనక అట్ట మీద KNY పతంజలి గారు రాసిన ఒక బ్లర్బ్ ఉంది. ఇది ఈ పుస్తకాన్ని సత్యనారాయణ రాజు గారు, సనారా అని అంటున్నాము, ఆయనకి అంకితం ఇచ్చారు. అయితే సతీష్ చంద్ర గారు సుపరిచితులు చాలామందికి. సీనియర్ జర్నలిస్టు, చాలా పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. కవి, రచయిత, కాలమిస్టు. ఆంధ్రప్రదేశ్ కాలేజ్ ఆఫ్ జర్నలిజాన్ని స్థాపించారు. IIPL రాజకీయ పాఠశాల కూడా స్థాపించారు. ప్రస్తుతం గ్రేట్ ఆంధ్ర అనే వీక్లీ పత్రిక సంపాదకులుగా ఉన్నారు. వీరు ఇప్పటి వరకు ఒక 19 పుస్తకాలను వేశారు. కవిత్వం ఒక 5 పుస్తకాలు ఉంది. వాటిల్లో పంచమ వేదం, నాన్న సైకిలు ఇది దీర్ఘ కవిత, పసుపు జాబిల్లి, ఆదిపర్వం, పదచిత్రం, తర్వాత గోధనం అనే ఒక నవల వచ్చింది, సిగ్గు, నిగ్రహవాక్యం అనే విమర్శ పుస్తకం వచ్చింది. తర్వాత కాలమ్స్ కొన్ని వచ్చినాయి, ఇతిహాసం, కంకి, దరువు, వాలుచూపులు మూతి విరుపులు, చంద్రహాసం, మేడ్ ఇన్ ఇండియా, మండల్ మందిర్, కింగ్ మేకర్, పాచిక, బీ ఫర్ బ్యాలెట్ అనే కొన్ని పుస్తకాలు, మరికొన్ని పుస్తకాలు రాశారు. ఇది సతీష్ చంద్ర గారి చిన్న పరిచయం. తర్వాత మనం సతీష్ చంద్ర గారి కవిత్వంలోకి వెళదాం. పంచమ వేదం అనే కవితతో నేను మొదలు పెడతాను. పంచమ వేదం కవిత ఒకసారి నేను చదువుతాను మన కోసం. మొదటి కవిత కూడా పంచమ వేదమే. ఇందులో మొదటి కవిత, 100 ఏళ్లకి 17 మార్కులే వేసి జీవితంలో తప్పించిన గురుదేవులకు చేతులు జోడించి వ్రాయినది. నీకు చచ్చినా అర్థం కాదురా అని మీరు తిట్టుకుంటూ చెప్పిన వేళ్ల మీద లెక్క నాకు చచ్చాకనే అర్థమయ్యింది. నేను ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా నా చేతికి 4 వేళ్లే ఉండేవి. నాన్నకి కూడా 5వ వేలు లేకనే మీరు గుండు సున్నలు చుట్టిన ప్రోగ్రెస్ రిపోర్టు మీద ఎప్పుడూ వేలిముద్ర వేయలేదు. పుచ్చ పువ్వు లాంటి వెన్నెల రోజున కూడా
ఆ వేలు లేకనే అమ్మ గోరుముద్దలు తినిపించలేదు. నేను తెల్లముఖం వేసినప్పుడెల్లా మరేదో అమృత భాషలో తిట్టేవారు. నాకు అన్నం తప్ప అమృతం సహించదు. నిజం చెప్పండి, పంచముడంటే 5వ వేలు లేనివాడనేనా అర్థం? మా ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు. మా క్లాసులో పాండవుల్ని కౌరవుల్ని అడిగినట్లు చెప్పండి. కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని క్లాసులో చేరిన కర్ణుడికి నా సానుభూతిని తెలియచేయండి. ప్రతిభావంతులు వాళ్ళు. మీ శ్లోకాలకు చప్పట్లు కొట్టేవారు. నాకు మాత్రం అవి తిట్లులా అనిపించేవి. నిజం చెప్పొద్దు, మనుధర్మాలు వాత్సాయన కామసూత్రాల్లా వినిపించేవి. దేవుడి 4 శరీర మర్మాలు అశ్లీల భావచిత్రాల్లా కనిపించేవి. నా జన్మ రహస్యం మీ శాస్త్రాల్లో రాయనందుకు నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణి. ఏకలవ్యుడు దేవుళ్లకు కాకుండా తల్లికే పుట్టాడు. నన్ను దహించింది కిరోసిన్ కాదు, అభిమానమేనని పత్రికల వాళ్లతో చెప్పండి. మంటల్లో కాలినప్పుడు నా శరీరమే నాకు కంపు కొట్టింది. అచ్చంగా బతికున్న మీ దగ్గర కొట్టే కంపే. అప్పుడు అర్థమైంది మాస్టారు, నీకు నాకు ఉన్న తేడా కులం కాల్చకుండానే కంపు కొడుతుంది కదండి. మిమ్మల్ని చంపినా పాపం లేదని మా వాళ్ళు అంటున్నారట. అసలు మీరు బతికున్నదెప్పుడు? ఊపిరితో ఉండి తన పిండాకోడు తనే తినేవాణ్ణి సచ్చినోడనేది మా అమ్మ. మీరు నన్ను చూసి నవ్వినప్పుడెల్లా పెదవుల్లేని పురిదంతాలు కనిపించేవి. వీరుడు ఏకలవ్యుడు శవాలను చంపడు. చివరిగా ఒక్క మాట, నా అంతిమ యాత్రలో పాల్గొన్న శకుని మామలకు ధన్యవాదాలు చెప్పండి. వాళ్ల కన్నీటి ధారలకు ఊళ్ళో వరదొచ్చిందట కదా, నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ల ఏడుపు ముఖాల మీద మేకప్ చెరిగిపోయి పులిచారాలు బయటపడ్డాయి. వాళ్ళ స్మారకోపన్యాసాల నిండా బ్యాలెట్ పెట్టెల ముక్కవాసనే. అయినా వాళ్ళు నాకెంతో మేలు చేశారు. నా సజీవ దహనానికి బియ్యం కార్డు మీద కిరోసిన్ సరఫరా చేసింది వాళ్లే. రేపు అడవిలో ఏకలవ్యుడు వాళ్లను ఉచితంగా దహనపరిచి నా రుణం తీర్చుకుంటాడు. గురువులు ఎవరైతే వాళ్ళ కులపిచ్చికి బలైపోయిన 2 విద్యార్థులు ఆ సంఘటన జరిగినప్పుడు రాసిన కవిత ఇది. అందుకే చెప్పారు, గురువుల కులపిచ్చికి బలైపోయిన విద్యార్థులు డాకే బాలాజీ, డొక్కా పద్మనాభరావులకి ఈ కవిత ఇచ్చారు. భారతదేశం, దళితులు, విద్యా వ్యవస్థ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ నిజానికి. విద్యార్థులు ఎంతో మందిని భారతదేశం ఈ రోజు కూడా బలి తీసుకుంటానే ఉంది, దళిత విద్యార్థుల్ని. అలాగే రకరకాల కారణాలతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు భారతదేశపు విద్యా వ్యవస్థ దళితులకి ఏమిచ్చింది అని చెప్పేసి మనం ప్రశ్నించుకుంటే, వాళ్ళకి చెవుల్లో కరిగే సీసం ఇచ్చింది, నాలుకలు కోసుకునే కత్తి ఇచ్చింది. తర్వాత చాలా పాఠశాలలో స్కూల్లో పిల్లల్ని చాలా దూరంగా కూర్చోబెట్టడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చింది. అంటరాని వాళ్ళు అని చెప్పేసి కేకలు వేసే ఇతర కుల విద్యార్థులను ఇచ్చింది. ఇలా అన్ని రకాలుగా భారతదేశపు విద్యా వ్యవస్థ దళితులకి ఇవన్నీ ఇచ్చుకుంటా వచ్చింది. ఇలాంటి సందర్భంలోనే మనకి టీచర్ అని చెప్పేసి అనంటే దళితుల దగ్గరకు వచ్చేసరికి మనకి ద్రోణాచార్యుడు గుర్తొస్తాడు, శిష్యుడిగా ఏకలవ్యుడు గుర్తొస్తాడు. ఇందులో కూడా 2 విద్యార్థులు కులపిచ్చికి బలైపోయారు, గురువుల కులపిచ్చికి బలైపోయారు. వాళ్ళల్లో ఒకడు మనకి దాకే బాలాజీ, రెండవ వాడు డొక్కా పద్మనాభరావు. ఈ 2 విద్యార్థులు కూడా ఇది వేరు సంఘటనల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విద్యార్థులు. దాకే బాలాజీ ఒక డిగ్రీ కాలేజీలో చేరిన కొత్తలో అక్కడ ఉన్న విద్యార్థులు ఆ విద్యార్థి మీద లేనిపోని నిందలు వేయటం వలన, వాళ్ళు చేసిన అల్లరి పనిని ఈ విద్యార్థి మీద నెట్టడం వలన ఈ విద్యార్థి పురుగుల మందు తాగి వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడే పురుగుల మందు తాగి చనిపోయాడు. తర్వాత రెండవ విద్యార్థి మనకున్నాడు డొక్కా పద్మనాభరావు. ఇతనికి చాలా తక్కువ మార్కులు వేయటం వలన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని ఇతను చనిపోయాడు. ఈ 2 కూడా మనకి చాలా దారుణమైన సంఘటనలాగా కనిపిస్తున్నాయి. అంటే దీనికి ఇంకా మనం వెనక్కి కనుక వెళితే ఏకలవ్యుడు కనిపిస్తున్నాడు కదా. అలాగే రాను రాను కూడా చాలా మంది విద్యార్థులు ఈ విద్యా వ్యవస్థలో బలైపోయినట్లు, అంటే కులపిచ్చి ఉన్న గురువులు వాళ్ళ ప్రవర్తనకి వీళ్ళు బలైపోయినట్లుగా మనకి చాలా సంఘటనలు ఉన్నాయి. నిన్నటి రోహిత్ వేముల దాకా కూడా మనకు అనేకమైన సంఘటనలు ఉన్నాయి. నిజానికి బహుశా ఈ సంఘటన 1990లో జరిగి ఉండవచ్చు. ఎందుకంటే 91లో వచ్చిన 2వ ఇష్యూ కంజిరాలో ఈ కవిత ప్రింట్ అయింది. కంజిరా కవిత్వ బులెటిన్ పేరుతో
రాజమండ్రి నుంచి వచ్చేది. నామాడి శ్రీధర్ గారు, బొమ్మి రమేష్ బాబు గారు ఇద్దరు ఆ పత్రికని నడిపేవారు అప్పట్లో. ఇందులో ఒక చోట మనకి ఏం చెప్తున్నారు అని అంటే, పాండవ్ అంటే ఈ కవిత టెక్నిక్ మనం అర్థం చేసుకుంటే, నిర్మాణాన్ని కనుక అర్థం చేసుకుంటే, ఈ కవితలో ఏం చెప్తున్నారు అని చెప్పేసానంటే, కవిత ఒక విద్యార్థి, మరణించిన విద్యార్థి గురువుకి రాసిన ఉత్తరం లాగా ఈ కవిత కనిపిస్తూ ఉంటుంది. అత్యంత ఎక్కువ వ్యంగ్యంగా కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ కవిత. అందుకనే ఇందులో ఏమంటున్నారు అని చెప్పేసానంటే, ఒక చోట మా క్లాసులో పాండవుల్ని కౌరవుల్ని అడిగినట్లు చెప్పండి. కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని క్లాసులో చేరిన కర్ణుడికి నా సానుభూతిని తెలియజేయండి అని చెప్పేసి 4 వాక్యాలు ఉన్నాయి ఇందులో. క్లాసులో పాండవులు కౌరవులు అనే 2 పదాలు ఉపయోగించి చెప్తున్నారు అని అంటే, పాండవులు కౌరవులు ఇద్దరూ కూడా ఒక రాజ్యాన్ని ఒక రాజ్యానికి అధిపతులుగా ఉండడానికి ఇష్టపడుతున్న వాళ్ళు, లేదా క్షత్రియ వంశస్థులు. అంటే రాజ్యం ఎవరికి పోయినా, ఎవరికి వచ్చినా, ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా సరే, ఎవరి చేతిలోకి రాజ్యం వెళ్ళినా సరే, కేవలం ఆ రాజ్యం పేరు మాత్రమే అవతల వాళ్ళ పేరు మీద ఉన్న, యువతల ఓడిపోయిన వాళ్ళు మాత్రం అంతే బెనిఫిట్స్ పొందుతారు. అందుకని చెప్పేసి అదే క్లాస్ రూమ్లో ఉన్న కౌరవులైనా పాండవులైనా ఎవరైనా సరే వాళ్ళిద్దరిని అడిగినట్లు చెప్పండి. చూడడానికి వాళ్ళు 2 వర్గాల్లాగా కనిపిస్తారు, కానీ వాళ్ళిద్దరు కూడా బెనిఫిట్స్ పొందేవాళ్ళు ఎవరి చేతిలోకి రాజ్యం పోయినా సరే. అంటే ఈ రోజుల్లో కూడా మనకి చాలా అంటే రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పేసి చెప్పటం, ఒకే కుటుంబంలో నుంచి తండ్రి ఒక పార్టీలో ఉండటం, కొడుకు ఇంకొక పార్టీలో ఉండటం, తల్లి ఇంకొక పార్టీలో ఉండడం మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరు గెలిచినా సరే యువతల వాళ్ళు అదే కుటుంబం బెనిఫిట్ అవుతూ ఉంటారు. వాళ్ళకే అన్ని రకాల లాభాలు సౌకర్యాలు సమకూరుతూ ఉండటం మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని క్లాసులో చేరిన కర్ణుడికి నా సానుభూతిని తెలియజేయండి అని చెప్పేసి ఇంకొక వాక్యం ఉంది. కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు కర్ణుడు. అంటే ఇక్కడ కర్ణుడిని శూద్ర కులానికి ప్రతీకగా కవి చెప్తా ఉన్నారు. శూద్ర కులానికి ప్రతీక అని చెప్పేసానంటే, అతను ఈ రోజుల్లో ఉన్న భారతదేశంలో శూద్రుల కిందకి, ఆ వర్గం కిందకి, ఆ వర్ణం కిందకి వచ్చిన అనేక కులాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా, ఆ కులాలు కూడా ఈరోజు పైకి ఎగబాకి మేము కొత్తగా ఈరోజు శూద్ర కులంలో ఉన్నా సరే, మేము ఆధిపత్య కులాలతోని, మేము అగ్రవర్ణాలలోనే మేము ఉన్నామని చెప్పేసి చెప్పటం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వాక్యాలలో చెప్తూ ఉన్నారు. అంటే ఈ వాక్యాలలో చెప్పేటప్పుడు కర్ణుడిని శూద్రుడికి సింబల్గా చెప్తూ ఉన్నప్పుడు, మనకి భారతదేశంలో ఆధిపత్య కులాల వాళ్ళు భారతీయులకు ఇచ్చిన హింస ఎంతదో అలాంటి హింస ఈరోజు శూద్రుల వైపు నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి తెలుస్తోంది దీనివలన. అంటే చుండూరు సంఘటన తీసుకున్నా, కారంచేడు సంఘటన తీసుకున్నా, లేకపోతే గోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం సంఘటన, ఇలాంటి ఏ సంఘటన తీసుకున్నా సరే వీళ్ళందరూ శూద్ర వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు కొత్తగా నియో బ్రాహ్మణికల్ కల్చర్తో వాళ్ళ ప్రవర్తన ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే నియో రిచ్గా పాగటం, అంటే రాజ్యాధికారాన్ని కోరుకోవటం, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడం, రాజ్యాధికారాన్ని గ్రాప్ చేయటం, అక్కడ నుంచి వాళ్ళ స్వభావంలో వాళ్ళు తెచ్చుకున్న మార్పులు, అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరు ఉన్న వాళ్ళు దళితుల పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో వీళ్ళు కూడా, అంటే దళితులకి సమీపంగా ఉన్న శూద్రులు కూడా పైకి చూడటం వలన వాళ్ళల్లో కలిసిపోయి ఈ దళితుల పట్ల వాళ్ళ ప్రవర్తన దాడుల రూపంలో బయటకు వస్తూ ఉంది. కాబట్టి అలాంటి కర్ణుడు కూడా మీ దగ్గర ఉన్నాడు, అతనికి నా సానుభూతిని తెలియజేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత దేవుడి 4 శరీర మర్మాలు అశ్లీల భావ చిత్రాల్లా కనిపించేవి అని చెప్పేసి అన్నప్పుడు, శరీర మర్మాలు తల, భుజాలు, తర్వాత తొడలు, తర్వాత పాదాలు అని చెప్పేసి మనకి అనుకుంటే, ఆ 4 కూడా, అంటే అక్కడి నుంచి మనుషులు పుట్టడం అనేది ఆ 4 కూడా మర్మావయవాల్లాగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. మర్మాలు అనే పదాన్ని, శరీర మర్మాలు అనే పదాన్ని అశ్లీల భావచిత్రాల్లా కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే నేను మాత్రం తల్లికే పుట్టాను. ఈరోజు మనుషులందరూ కూడా తల్లులకైతే ఎలా అయితే పుడుతున్నారో అలాంటి చోట నుండి నేను పుట్టాను కాబట్టి నేను తల్లికే పుట్టాను అని చెప్తూ, ఏకలవ్యుడు దేవుళ్లకు కాకుండా తల్లికే పుట్టాడనే మాట మనకి చెప్పారు. తర్వాత ఇంకొక మాట అన్నారు ఇక్కడ, కులం కాల్చకుండానే కంపు కొడుతుంది కదండి
అని చెప్పేసి అని, నేను చనిపోయిన తర్వాత కిరసనాయిలు పోసుకొని కాల్చుకొని చనిపోయిన తర్వాత నేను వాసన వచ్చాను, మీరైతే బతికుండగానే వాసన వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. మంటల్లో కాలినప్పుడు నా శరీరమే నాకు కంపు కొట్టింది, అచ్చంగా బతికున్న మీ దగ్గర కొట్టే కంపే. అంటే ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఆ ప్రవర్తనతో ఉండే వాళ్ళందరూ కూడా చచ్చిన శవాలులాగా, కుళ్ళిన శవాలులాగా కంపు కొడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పారు. వీరుడు ఏకలవ్యుడు శవాలను చంపడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చివరిలో ఇంకొక మాట అన్నారు, ఏమన్నారు అని చెప్పేసానంటే, శకుని మామలకు ధన్యవాదాలు చెప్పండి, నా అంతిమ యాత్రలో పాల్గొన్న శకుని మామలకు ధన్యవాదాలు చెప్పండి, వాళ్ళ కన్నీటి ధారలకు ఊళ్ళో వరదొచ్చిందట కదా, నేను చూస్తూనే ఉన్నాను. అంటే ఈ శకుని మామలు అంటే ఈరోజున్న పొలిటీషియన్స్ ప్రతి సంఘటనని, ప్రతి సన్నివేశాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని దానిని ఓట్లు సంపాదించడం కోసం మునిగిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పిన మాటలు. అంటే భారతదేశం ఈరోజు మనం వెనక్కి తిరిగి చూస్తే అనేక రకాలైన విద్యార్థులు వాళ్ళంతటి వాళ్ళు చనిపోవటం కానీ, లేకపోతే హత్యలు చేయటం కానీ, ఆత్మహత్యలు, విద్యార్థులు చేసుకున్న ఆత్మహత్యలు మొత్తం కూడా భారతీయ విద్యా వ్యవస్థ, బ్రాహ్మణీయ భావజాలంతో ఉన్న విద్యా వ్యవస్థ చేసిన హత్యలుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు మనకి కూడా అర్థమవుతా ఉంది. అంటే రోహిత్ వేముల వరకు నిన్నటి మొన్నటి కూడా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నేను ఆన్లైన్లో ఉన్న క్లాసెస్ నేను ఫాలో అవ్వలేకపోతున్నాను, నా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, ఏ గ్యాడ్జెట్స్ లేవు నా దగ్గర, అందుకని చెప్పేసి ఆ అమ్మాయి చనిపోయింది. ఇలాంటి చాలా సన్నివేశాలు. అంటే నిజానికి ద్రోణాచార్యుడు అవార్డు అని చెప్పేసి మనం ద్రోణాచార్య అవార్డును కూడా పెట్టుకొని అతన్ని అత్యంత గౌరవంగా ఆ పేరుని మనం స్మరణకి తెచ్చుకుంటా ఉంది ఈరోజు భారతదేశం. మరి అలాంటి కులపిచ్చితో ఉన్న చాలామంది అధ్యాపకుల వలన, ఉపాధ్యాయుల వలన ఎంతోమంది విద్యార్థులు బలైపోతున్న అంశాన్ని మనకి కవితలో చెప్పారు. తర్వాత మనకి ఒక జననం వాయిదా అని చెప్పేసి ఇంకొక కవిత ఉంది ఇందులో. ఒక జననం వాయిదా నేను 2 ముక్కలు చదువుతాను ఇందులో నుంచి. నా వారసుడెప్పుడు ఒకే ఒక్క ప్రశ్న వేస్తాడు, నానా నేనెప్పుడు పుట్టాలి? నిలువుటద్దం ముందు నిల్చుంటాను నేను, అవయవాల దొంతర కాదు అవమానాల పరంపర కనిపిస్తుంది. నిండు చేతుల చొక్కాకి గుండీలు పెట్టుకున్నప్పుడు ఊరి వెలుపల వరకు నా తల్లి గుండెల్ని కప్పుకున్న వాయు వస్త్రాలు స్ఫురణకొచ్చి నా భుజాల్ని నేనే మార్చి తడుముకుంటాను. చిట్ట చివరిగా తల ఎత్తి మీసాలు కాస్త మెలేద్దామనుకున్నప్పుడు రిజర్వేషన్ గాళ్లకి పౌరుషాలు కూడానా అన్న ఆఫీసులో అధికారి ప్రతిభా పాఠవాళ్ళు అడ్డొచ్చి భూతకాల వర్తమానాన్ని మింగలేక గుటకలు వేస్తాను. నా వారసుడప్పుడు ఒకే ఒక్క ప్రశ్న వేస్తాడు, నాన్న నేనెప్పుడు పుట్టాలి? నిలువుటద్దం నుంచి తొలగిన నేను గోడకు వేలాడదీసిన మా తాత డప్పు మీద అదే పనిగా వాయిస్తాను. శబ్దస్రావం జరిగి ఒక జననం వాయిదా పడుతుంది. ఇందులో 3 జనరేషన్స్కి సంబంధించిన విషయాలు చెప్పారు. తాతలు జేజలకి వాళ్ళకి జరిగిన అవమానాలు, తర్వాత తల్లి తండ్రులకు జరిగిన అవమానాలు, తర్వాత ఈ కవి తన పీరియడ్లో జరుగుతున్న అవమానాలని వరుసగా చెప్పారు. 4వ జనరేషన్ గురించి కవి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఈ 4వ జనరేషన్ గురించి అని అంటే, పిల్లల్ని కనాలా వద్దా అని చెప్పేసి అలా కూడా చెప్పొచ్చు. కానీ కవి తన చమత్కృతితో పుట్టబోతున్న బిడ్డ తండ్రిని అడిగినట్టు, నాన్న నేనెప్పుడు పుట్టాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఈ కవితలో. అంటే ఇంకా కనాలా లేదా, ఆ బిడ్డ పుట్టాలా లేదా అని చెప్పేసి అంటే చివరిలో అన్నారు, నేను గోడకు వేలాడదీసిన మా తాత డప్పు మీద అదే పనిగా వాయిస్తాను. శబ్దస్రావం జరిగి ఒక జననం వాయిదా పడుతుంది. అంటే పిల్లలు వద్దనుకోవటం, అంటే అదే అవమానాలు, అదే వివక్షత, అదే ఆకలి, ఇవన్నీ కూడా తరతరాలుగా వస్తున్న వాటినే ఈరోజు మళ్ళీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మళ్ళీ బదలాయింపు జరుగుతూ ఉంది, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే కొన్ని జనరేషన్స్ వరకు ఇవి ఆగే పరిస్థితి లేదు కాబట్టి పిల్లలు కూడా వాటిని మోస్తారు కాబట్టి పిల్లల్ని వద్దనుకోవడం అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. అంటే ఈ కవిత చదువుతున్నప్పుడు మనకి గుర్రం జాషువా గారు గుర్తుకొస్తారు. కులము లేని నేను కొడుకుల బుట్టించి ఈ అగాధమందే త్రోయవలనే, భార్య ఏలా
పుట్టు బానిసకని వాడు జరపసాగే బ్రహ్మచర్య దీక్ష అని చెప్పేసి జాషువా గారు గబ్బిలంలో చెప్పారు. గబ్బిలం వెతుక్కుంటూ గబ్బిలం ఒక దళితుడి చిన్న గుడిసెలోకి వచ్చినప్పుడు అతను ఆ గదిలో ఉన్నాడు. ఉండి అతను ఒక్కడే ఉన్నాడు, భార్య లేదు, బిడ్డలు లేదు, ఒక సంసార జీవితం లేదు. ఏంటి అని చెప్పేసి, ఎందుకు అతను ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసానంటే, కులము లేని నేను కొడుకుల పుట్టించి ఈ అగాధమందే త్రోయవలనే, నాకే కులం లేదు, కులానికి విలువ లేదు, కాబట్టి నేను మళ్ళీ కొడుకుల్ని ఎందుకు పుట్టించుకోవటం, అందుకని చెప్పేసి పెళ్లి కూడా మానుకున్నాడంట ఆయన. అదే చెప్తున్నారు, భార్య ఏలా పుట్టు బానిస కంచు, నాకు భార్య కూడా వద్దు, పుట్టు బానిసని నేను, కాబట్టి నాకు భార్య వద్దని చెప్పేసి అనుకొని బ్రహ్మచర్య దీక్షని అతను చేస్తూ ఉన్నాడని చెప్పేసి జాషువా గారు చెప్పారు. అలాంటి పద్యం మనకి ఈ సందర్భంలో గుర్తుకొస్తూ ఉంది. అంటే నెక్స్ట్ జనరేషన్ ఈ అవమానాలు పొందదు అని చెప్పేసి గ్యారంటీ లేని సమాజంలో మనం ఉన్నాం. ఏ రోజుకు ఆ రోజు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం. తర్వాత వృత్తాంతం అనే ఇంకొక కవిత ఉంది ఇందులో. చిన్న కవిత ఇది. ఇందులో ఈ కవితలో హైందవ పద్యానికి అదికిన 5వ పాదాన్ని నేను, వృత్తం వెలుపలే ఉత్త వచనంలా పరిభ్రమించిన నాకు మరణం ఎప్పుడు పునరావృతమే, నూనెకి నోచుకోని గానుగెద్దును నేను, వృత్తలేఖినిలోని పెన్సిల్ ముక్కలా అరిగిపోయిన నాకు వర్తమానం ఎప్పుడు చెరిపేసిన గతమే, అంకెలకు విలువనిచ్చిన గుండు సున్నాని నేను, మొత్తాల కుడిపక్కలో సంఖ్యామాన భంగానికి గురైన నాకు ఎడమెప్పుడు కడుపులో రగిలే ఖాళీతనమే, చంద్రమండలం మీద మానవుడు పాదం మోపినట్లు నేనిప్పుడు కొత్తగా వృత్తం లోపల అడుగులు నాటుతున్నాను, చంద్రమండలం మీద మానవుడు పాదం మోపినట్లు నేనిప్పుడు కొత్తగా వృత్తం లోపల అడుగులు నాటుతున్నాను, కాక తీసిన డప్పు మీద శబ్ద తరంగం వికసించినట్టు కత్తులకు సానపట్టే చక్రం మీద నిప్పు పువ్వుల్ని పూయిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. దీనిని మనకి కవిత్వము పద్య కవిత్వాన్ని మనం ఆ నిర్మాణాన్ని కనుక చూస్తే, పద్య కవిత్వంలో వృత్తాలని చెప్పేసి చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మర్తేబం అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పద్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాటిని వృత్తాలు అని చెప్పేసి అని అంటారు. ఎందుకని అని చెప్పేసానంటే, వాటికి ఒక ఛందస్సు ఉంది, ఒక భాష ఉంది, వాటికి ఇదిగో ఇలాంటి భాషతో రాయాలనేది ఉంది, వాటికి ఒక నియమితమైన అక్షరాలు ఉన్నాయి, ఎత్తి ఉంది, ప్రాస ఉంది, ఇలా ఒక గణ విభజన ఉంది. ఇలాంటి అన్ని అంశాలు మనకి అందులో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక వ్యుత్పత్తి ఉండాలి ఇలాంటి పద్యాలు రాయాలంటే అని చెప్పేసి, అందుకని చెప్పేసి అలాంటివి. అయితే మనకి ఉపజాతులు అని చెప్పేసి వేరే ఆటవెలది, తేటగీతి ఇలాంటి పద్యాలు కూడా ఉన్నాయి. వృత్తులు లేదా వృత్తాలు అని చెప్పేసి అనుకుంటున్న ఈ పద్యాలు కేవలం భాషా పాండిత్యాలు ఉన్న బ్రాహ్మణీయ వర్గాల వాళ్ళు మాత్రమే రాయగలిగినవనే ఒక భ్రమని అందరూ కలిగించారు. అట్లాగే ఆటవలది, తేటగీతి లాంటివి సులభంగా రాయొచ్చు ఉపజాతులు అని చెప్పేసి. అందుకనే మనకి వేమన గారు వీళ్ళందరూ కూడా ఆటవలది పద్యాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇది సింబల్, మనకి వృత్తాలు బ్రాహ్మణ భావజాలానికి సింబల్ అయితే, ఉపజాతులు ఇవన్నీ కూడా శూద్రులుకి సింబల్గా మనం చూసుకుంటా ఉన్నాం. ఈ వృత్తం గురించి ఆయన వృత్తాంతం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి ఏమంటున్నారు అని అంటే, డప్పు మీద నిప్పురవ్వలు, అంటే కవిత్వ బరిలోకి దిగి నేనే సృష్టిస్తాను అని చెప్పేసి తన కవిత్వ తత్వాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. కాక తీసిన డప్పు మీది శబ్ద తరంగం వికసించినట్లు కత్తులకు సానపట్టే చక్రం మీద నిప్పు పువ్వుల్ని పూయిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. ఇది వృత్తాంతం. దానిలోంచి నేను ఆ బరిలోకి, కవిత్వపు బరిలోకి నేను ఈరోజు దిగుతున్నాను అని చెప్పేసి చెప్పటం. తర్వాత మనకి ఇంకొక చాలా సున్నితమైన కవిత ఉంది ఇందులో. కలవని కనుపాపలు రెండు పక్క పక్కనే ఉన్నా అవి రెండు కలుసుకోవు, కానీ చాలా ఎక్కువ సారూప్యత, పూర్తి సారూప్యత వాటి మధ్య ఉంటుంది. ఈ రెండు దళిత కులాల్లో ఉన్న రెండు ప్రధాన కులాలు, మాలామాదిగ కులాలకు సంబంధించి రాసిన కవిత ఇది. ఆ కవిత ఎందుకు రాశారో కూడా చెప్పారు. ఏమని చెప్పారు అని చెప్పేసానంటే, పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ము చిక్కాల గ్రామంలోని 2 శాఖల దళితుల కోసం 2 బావులు పక్కపక్కన ఏర్పాటు చేశారు. అందుకని
అది చూసి కలత చెంది రాసిన కవిత ఇది. రెప్పవాల్చని కన్నుల్లా రెండు బావులు, ఒకటి మాకు, రెండు మా వాళ్లకు, మధ్యలో ముక్కు మీద వేలేసుకున్న రోడ్డు. ఎవడో జల్సారాయుడు వాడకు కూడా అంటరాని రోగం తగిలించాడు. పుట్టి మచ్చల్లేని కవలల్ని పచ్చబొట్లతో వేరు చేశాడు. మాది మా వాళ్ళది ఒకరినొకరు చూసుకోలేని కనుపాపల సహజీవనం. కన్నీళ్లలా తోడే కొద్దీ భూమికే బావి నీళ్లు, రెండికి ఒకటే జల, అదే హృదయం కాబోలు. మాది మా వాళ్ళది ఉరిపడ్డ ఖైదీలు పెట్టుకున్న ఉచ్చనీచాల వివాదం. పగిలిన కొబ్బరి చెక్కల్లా రెండు బావులు, అంతరంగమంతా ఒకటే తెలుగు, మధ్యలో తలంటుకున్న రోడ్డు. ఎవడో భక్తాగ్రేసరుడు వాడకు కూడా తిరునాళ్లు రప్పించాడు. మేము శిరోజాలకు బదులు ఒకరి శిరస్సుల్ని మరొకరు మొక్కుకున్నాం. మాది మా వాళ్ళది నపుంసకుణ్ణి కట్టుకున్న తోబుట్టువుల సవతి పోరు. తెగిన లంకె బిందెల్లా రెండు బావులు, ఎక్కడ తడిమినా ఒకటే శూన్యం. ఇద్దరి పంచముల కోసం రెండు బావులు, ఎందులో దూకినా ఒకటే చావు, మధ్యలో బుసలు కొడుతున్న రోడ్డు. ఎవడో మనువు తాత మునిమనవడు వాడకు కూడా వర్ణాశ్రమాన్ని బోధించాడు. తలకాయల్ని కోల్పోయిన మేం తనువులతో స్వీకరించి తలో బావిలో దూకాం. మాది మా వాళ్ళది గెలలు నరికిన అరటి ముక్కల సహజ మరణం. నేను నా సహచరుడు నలుదిక్కులా ప్రయాణించి ఒకే ఒక్క తామర పువ్వును కోసుకొచ్చాం. మేమిక ఎన్ని కిరణాలతో గుణించుకున్నా మా చుట్టూ ఒకే ఒక్క సూర్యోదయం. అంటే ఈ వర్ణ వ్యవస్థ ఇచ్చిన ఈ నిచ్చెన మెట్ల స్ట్రక్చర్లో అన్ని కులాల మధ్య కూడా భేదాలు ఉన్నాయి. ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ ఉంది. ఇక్కడ కూడా దళితుల మధ్య కూడా అనేక కులాలు ఉన్నాయి. దళితులు అని చెప్పేసి పిలువబడుతున్న అనేక కులాలలో హెచ్చులు ఉన్నాయి, తక్కువలు ఉన్నాయి. ప్రధాన కులాలైన మాలమాదిగల మధ్య కోపాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, శత్రుత్వం ఉన్నాయి, కొన్ని తగవులు కూడా ఉన్నాయి. వాటిని గురించి బాధపడుతూ రాశారు. అందుకనే ఈ మొత్తం ఆటని ఈ గొడవని పెట్టిన వాడెవరు అని చెప్పేసి అన్నప్పుడు ఎవరో జల్సారాయుడు అనే ఒక మాట ఉపయోగించారు, ఎవడో నిష్ఠాగరిష్ఠుడు అనే మాట ఉపయోగించారు, ఎవడో భక్తాగ్రేసరుడు అని చెప్పేసి ఉపయోగించారు, ఎవడో మనువు తాత మునిమనవడు అని చెప్పేసి ఉపయోగించారు. అంటే పర్యాయ పదాలు ఇవన్నీ బ్రాహ్మణీయ శక్తులకి, మనువాదానికి, వీటన్నిటికీ పర్యాయ పదాలుగా ఈ పదాలను ఉపయోగించారు. అలాగే ఈ రెండు కులాల మధ్య ఉన్న గొడవ ఎలాంటిది అని చెప్పేసి చెప్పటం కోసం చాలా స్పష్టంగా ఈరోజు అందరికీ అర్థమయ్యేది, ఈ 25 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో రాసిన ఈ కవితల్లో అందరికీ అర్థమయ్యే 4 వాక్యాలు నేను మళ్ళీ చెప్తాను. ఉరిపడ్డ ఖైదీలు పెట్టుకున్న ఉచ్చనీచాల వివాదం. మేము శిరోజాలకు బదులు ఒకరి శిరసుల్ని మరొకరు మొక్కుకున్నాం. నపుంసకుణ్ణి కట్టుకున్న తోబుట్టువుల సవతి పోరు మాది. తలలు నరికిన అరటి ముక్కల సహజ మరణం మాది అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చారు. చాలా సున్నితమైన విషయం మీద చాలా స్పష్టమైన దృక్పథంతో ఈ కవిత రాశారు. తర్వాత మనకి చాలా ముఖ్యమైనది, ఇంతకుముందు మనం ఓపెనింగ్లో చదువుకున్న కవిత అరచేతి రంధ్రాలు ఉంది. అరచేతి రంధ్రాలు సతీష్ చంద్ర గారు అంటే చాలా మందికి 2 వాక్యాలు చెప్పండి సతీష్ చంద్ర గారి అని చెప్పేసానంటే, లేనితనం మా చిరునామా, నిన్న రవిక లేనితనం నేడు బొట్టు లేనితనం అని చెప్పేసి చాలా మంది ఈ 2-3 పదాలని చెప్తా ఉంటారు. ఆ కవిత అరచేతి రంధ్రాలు. లేనితనం మా చిరునామా, నిన్న రవిక లేనితనం నేడు బొట్టు లేనితనం. లేనితనం శూన్యం కాదు, సిలువ దిగిన వీరుడి అరచేతుల్లో కనిపించేది రక్తమాంసాలు లేనితనమే కాని ఖాళీతనం కాదు. చూపుడు వేళ్లల్లో జొనిపిస్తే చాలు లేనితనం పారదర్శకమై తాటాకుల నుంచి కాగితాల మీదకి అంటరానితనం రుజువర్తనం చెందుతుంది. జారిపడ్డ కురుల్ని ముడివేయడానికి కులపతులు, పరమత సుయోధనుల తొడలు విరవనవసరం లేదు. పాతకిగానో పతితగానో ప్రకటించి ముక్కు చెవులు కోసేస్తే చాలు. బొట్టు లేనితనానికి ముఖం లేనితనం తోడై ఇతిహాసాల నుంచి మరియమ్మ కొండ దాకా పరాభవం పరిగెత్తుకుంటూ వస్తుంది. లేనితనం ఎక్కడైనా దాస్యమే, అక్కడ దేవదాసి, ఇక్కడ పాపాల రాశి.
తప్పు చెయ్యని వాడు తెలిరాయి వేయమనే నాథుడు లేక బొట్టు లేనితనం కులం లేనితనంగా పరిణమించి నెత్తిన చెంగు వేసుకొని మోకరిల్లుతుంది. లేనితనం మా ఉద్యోగం, రాత్రికి కట్టుకట్టే నర్సు నా చెల్లి, నల్లబల్లను వెలిగించే కొవ్వొత్తి నా తల్లి, కాళ్లను కన్నీళ్లతో కడిగి కురులతో తుడిచినట్లు గాయాలను శుభ్రం చేసి గాజుగుడ్డ కట్టిన పాపానికి పతివ్రత నెత్తిన ఊరేగే బుట్టలోని కుష్ఠిరోగెవరో కన్ను కొట్టినప్పుడు సహనం లేని తనం సిస్టర్ తనమే కాని బాధ్యతారాహిత్యం కాదు. కలిగిన తనానికి నమస్కారం, గుండెలకు రవికలిచ్చినట్లు నుదుటికి బొట్టునివ్వకండి. పడిన చోట వెతుక్కుంటున్న వాళ్ళం, నిద్రించిన చోటనే మూడో రోజు మేల్కొంటున్న వాళ్ళం, బాకీ పడ్డ చెంపదెబ్బల్ని లెక్కించుకుంటున్న వాళ్ళం, అరచేతి రంధ్రాల్లో ఆకలి దప్పులు చూసుకుంటున్న వాళ్ళం. నుదుటి మబ్బుల మీద మాకేమాత్రం మోజు లేదు. పాలభాగం నీలాకాశం కావాలన్నది మా స్వప్నం. ఒక్క సూర్యబింబం మీద తప్ప మాకు ఏ బొట్టు మీద భ్రమం లేవు. ఈ కవితలో మనకి ఎక్కువ క్రైస్తవ ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంతకు ముందు వరకు సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో హిందూ పురాణ ప్రతీకలు కొల్లలుగా కోకొల్లలుగా మనకెవరు రాసినా కనిపిస్తూ ఉన్నాయి. ఆ దళితులు రాస్తే కూడా ఆ కవిత్వంలో కూడా హిందూ పురాణ ప్రతీకలు ఎక్కువగా మనకి కనిపించాయి. ఈ కవిత ఒక మలుపు తిప్పిన కవితగా, ఇమేజరీ విషయంలో చాలా పెద్ద మలుపు తిప్పిన కవితగా భావించాలి. అరచేతి రంధ్రాలనే ఒక టైటిలే క్రీస్తు సిలువకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఆయన సిలువ పొందిన తర్వాత ఆయన పునరుద్ధానం, సిలువలో మరణించి పునరుద్ధానం చెంది బయటికి వచ్చిన తర్వాత అతని చేతిలో కొన్ని గుర్తులు ఉన్నాయి. అరచేతుల్లో సిలువ కొట్టిన గుర్తులు ఉన్నాయి. అరచేతికి రంధ్రాలు పడ్డాయి. అందుకే ఆ అరచేతి రంధ్రాలనే ఆ టైటిల్లోనే మనకి క్రైస్తవ ఇమేజీ, క్రీస్తు పునరుద్ధానం పొందిన తర్వాత ఇమేజీ మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ కవిత మొత్తం దళిత స్త్రీ కేంద్రంగా సాగుతూ మొత్తం దళిత జీవితపు వేదనని, ఆ పరాభవాన్ని, దళిత స్త్రీలు పొందుతున్న పరాభవాన్ని, దళిత సమాజం మొత్తం చెందుతున్న వేదనని, ఆ కష్టాన్ని, ఆ మొత్తాన్ని ఇందులో ప్రజెంట్ చేశారు. ఇందులో ఒక వాక్యం ఉంది, లేనితనం మా చిరునామా, నిన్న రవిక లేనితనం నేడు బొట్టు లేనితనం అని చెప్పేసి. రవిక లేకుండా ఉండడం అనేది మనకి పాత రోజుల్లో ఉంది. హిందూ మతం దళిత స్త్రీలని నడుముకి పైభాగాన్ని కప్పుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. అంటే కేరళలో ఆ విషయం స్పష్టంగా బయటికి వచ్చి మనకి చరిత్రలో రాయబడి ఉంది. అది కేరళలో ఒక జాతి నియమం ఉంది. ఏంటి అదేనంటే, రొమ్ములకి పైన ఉన్న శారీరక ప్రదేశాన్ని కప్పుకోవటం అనేది బలమైన నేరంగా పరిగణించి శిక్షలు వేసేవాళ్ళు. ఎందుకని అంటే, అప్పర్ కాస్ట్ లేదా ఆధిపత్య కులాలకు సంబంధించిన పురుషులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు రవిక లేని స్త్రీలు కనిపిస్తే వాళ్ళు దానిని ఎంజాయ్ చేయటం కోసం వాళ్ళు కప్పుకుంటే, ఈ ఆధిపత్య కులాల పురుషులు అది ఒక అవమానంగా భావించేవాళ్ళు. మా ముందు అది కప్పుకుంటే, వాళ్ళు వాళ్ళ వాళ్ళ వక్షస్థలాన్ని కప్పుకుంటే మేము ఎట్లా ఎంజాయ్ చేయాలి, దాచిపెట్టుకుంటారా, మేము ఎంజాయ్ చేయొద్దా అని చెప్పేసి అనే ఉద్దేశంతో దాన్ని ఒక పెద్ద నేరంగా పరిగణించారు వాళ్ళు. అందుకని చెప్పేసి మరక్కేన్ పాడిల్లా అని అంటారు దాన్ని. అది కొటేషన్లో పెట్టుకుంటే మనం మరక్కేన్ పాడిల్లా అంటే పైన రొమ్ము భాగాన్ని కప్పుకోవద్దు, నడుము పైన ఉన్న రొమ్ము భాగాన్ని స్త్రీలు కప్పుకోవద్దు, కప్పుకోవడానికి వీలు లేదు అని చెప్పే వాక్యం అది. ఇది కేవలం నిమ్న జాతి స్త్రీలకు మాత్రమే ఉంది. అయితే క్రైస్తవం భారతదేశంలోకి వచ్చిన తర్వాత కేరళలో చాలా మంది నిమ్న జాతి స్త్రీలు మేము క్రైస్తవంలోకి వెళ్ళిపోతాం, మాకు అక్కడైతే నడుము పై భాగాన్ని కప్పుకోవడానికి మాకు ఏ అభ్యంతరాలు ఉండవు, ఆ మతం ఒప్పుకుంటుంది కాబట్టి మేము ఆ మతంలోకి వెళతామని చెప్పేసానంటే, మళ్ళీ ఈ చట్టాన్ని, ఈ నియమాన్ని కొంచెం సడలింపులు చేసి పై భాగాన్ని కప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అలా కప్పుకోవచ్చు అని చెప్పేసి అన్నప్పుడు చాలా మంది కొంచెం ఆ సమీప కులాల వాళ్ళు కూడా పవిటలు వేసుకోవటానికి మొదలు పెడితే, దళిత స్త్రీలు కుడిపైట వేసుకోవాలి, ఇతర వాళ్ళు ఎడం పైట వేసుకోవాలి అని చెప్పేసి అక్కడ మళ్ళీ ఇంకొక చిన్న ఒక క్లాజ్ని పెట్టారు. సో ఇలాంటివన్నీ మనకి తెలుసు. అంటే అప్పుడు రవిక లేకపోవటం, ఆ తర్వాత మతం మారిన తర్వాత బొట్టు లేకపోవటమే దళిత స్త్రీల చిరునామా అని చెప్పేసి చెప్పారు ఈయన. చెప్తూ అంటే లేనితనం లేకపోవటం అంటే ఏమేమి లేకపోవటం, ఒక మతం లేకపోవటం. హిందూ మతంలోనే ఉన్నారు, అది హిందూ మతానికి కాకుండా పోయారు. క్రైస్తవంకి వచ్చిన తర్వాత క్రైస్తవ మతానికి కాకుండా పోయారు. తర్వాత ఏమి లేదు, కులానికి సంబంధించిన విలువ లేదు, సంపద లేదు,
ఒక శారీరక తెల్లటి రంగు లేకపోవటం, భారీ శరీరాలు లేదా శారీరక సౌష్ఠవం లేకపోవటం, ఇల్లు లేకపోవటం, విలువ లేకపోవటం, ఇవన్నీ లేనితనాలే. అయితే ఖాళీతనాలు కూడా ఉన్నాయి. ఖాళీతనాలు కూడా ఉన్నాయి. అంటే లేనితనం ఉంది, ఖాళీతనం ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని చెప్పేసానంటే, రక్త మాంసాలు లేనితనమే కానీ ఖాళీతనం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక విషయాన్ని మనం అక్కడ ఏమీ లేదు అని చెప్పేసానంటే దాని స్థానంలో ఇంకొకటి వచ్చి ఉంది మనం సరిగ్గా గనక వెతికితే అని చెప్పేసి చెప్పటం. ఏముంది? అది కనిపించకపోవచ్చు. ఏముంది అని చెప్పేసానంటే వాళ్ళల్లో ఒక ధైర్యం ఉంది, ఒక శక్తి ఉంది, దళితుల్లో ఒక పోరాడే పటిమ ఉంది. ఒక సన్నగా కనిపించే వ్యక్తి శరీరంలో మనకి ఇతను పెద్ద కండ ఉన్నవాడు కాదే, ఏం చేస్తాడు ఇతను అని చెప్పేసి మనకేమీ కనిపించినట్టు, ఏమీ అతని దగ్గర నుంచి మనం ఏమీ అతన్ని చూసినప్పుడు ఏమీ లేదని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ అతను ఒక 100 కేజీల బస్తాను అవలేలకు ఎత్తుకోగలుగుతాడు. బయటికి కనిపించకపోవచ్చు, కానీ ఆ బయటికి కనిపించింది శూన్యం కాదు, లేనితనమే అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకని ఇక్కడ అంటే మనం నిన్న మొన్న చూసిన అతిథి కార్మికులు అని చెప్పేసి అనుకుంటున్నాం వాళ్ళని. వాళ్ళు కూడా భారతదేశం మొత్తాన్ని చెప్పులు లేకుండా కూడా తిరిగారు. వాళ్ళని చూస్తే అసలు అంత దూరం నడవగలుగుతారా? అంతంత దూరం ప్రయాణం చేయగలుగుతారా? తిండి లేకుండా ఉండగలుగుతారా? ఆ ఎర్రని ఎండలో పిల్లల్ని, పసిబిడ్డల్ని, గర్భిణీ స్త్రీలని, బాలింతలు వెళ్ళగలుగుతారా అని చెప్పేసి అనుకున్నాం మనం. కానీ ఆ లేనితనం ఉంది, వాళ్ళలో ఏమీ లేదు వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉండటం, ఆ దారుఢ్యం ఉండటం, ఆ ధైర్యం ఉండటం, ఒక సంకల్పం ఉండటం. ఒక 13 ఏళ్ల పాప తండ్రిని కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళింది అని చెప్పేసి, కొన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళింది అని చెప్పేసి చెప్తున్నాం. అంటే లేనితనం లాగా మనకి కనిపించిన అందులో ఏముందో గొప్పతనం చెప్తూ ఉన్నారు. అంటే తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారు అని చెప్పేసానంటే, పరమత సుయోధనుల తొడలు విరవనవసరం లేదు, పాతకిగానో పతితగానో ప్రకటించి ముక్కు చెవులు కోసేస్తే చాలు అని చెప్పేసి చెప్పారు. ముక్కు చెవులు పాతకిగా పతితగా ప్రకటించి ముక్కు చెవులు కోసింది ఎవరిని అని చెప్పేసి అంటే శూర్పణఖని కోశారు. అంటే ఒక స్త్రీని ఆమెకు సంబంధించిన విలువల్ని లెక్కించకుండా ఉండడం కోసం మనం ఏం చేయొచ్చు అని అంటే, ఒక స్త్రీని పతితగా ముద్ర వేస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్పిన వాక్యాలు అవి. భారతదేశంలో దళిత కులాల్లో ఉన్న స్త్రీలు, వాళ్ళు హిందూ మతంలో ఉన్న, క్రైస్తవ మతంలో ఉన్న, జాకెట్ లేని తన రోజుల్లో ఉన్న, బొట్టు లేని రోజుల్లో ఉన్న వాళ్ళ మీద పడుతున్న ముద్రలు ఏంటి అవి అని అంటే, పతితలని, లేదా శీలం లేని వాళ్ళని, లేదా క్యారెక్టర్ లేని వాళ్ళని చెప్పేసి చాలా ముద్రలు వాళ్ళ మీద పడుతూ ఉన్నాయి. వాటిని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా, చూపుల్లో చూపుడు వేళ్లనో జొనిపిస్తే చాలు, లేనితనం పారదర్శకమై తాటాకుల నుంచి కాగితాల మీదకు అంటరానితనం రుజువర్తనం చెందుతుంది అని చెప్పేసి చెప్పారు. అంటే అంటరానితనం ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చెందడం అనే దాన్ని ఈయన చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ మనకి బైబిల్లో తోమా అని ఒక శిష్యుడు ఉన్నాడు జీసస్ క్రైస్ట్కి. ఆయన, నువ్వు నిజంగానే పునరుద్ధానం చెంది బయటికి వచ్చావా, నేను నిన్ను నమ్మట్లేదు అని చెప్పేసి అరచేతుల్లో వేలు పెట్టి చూసినప్పుడు అది ఖాళీగా తగిలితే, నువ్వు జీసస్వే అని చెప్పేసి అప్పుడు అతను నమ్మాడు. అప్పుడు జీసస్ అనే మాట ఏంటి అంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యులు అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ కూడా భారతదేశంలో ఉన్న దళిత స్త్రీలు, వాళ్ళల్లో ఉన్న లేనితనాన్నే ఎక్కువ మంది వెతికి చూస్తున్నారు. అగ్రవర్ణ స్త్రీలు కూడా మతం మారిన వాళ్ళు, క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఈ స్త్రీలతో పోలికగా ఉన్న బొట్టు లేనితనాన్ని వాళ్ళు తెచ్చుకోలేదు. వాళ్ళకి బొట్టులు ఉన్నాయి. అలాంటి స్త్రీలు కూడా, అలా క్రైస్తవంలో ఉన్న వాళ్ళు కూడా ఈ స్త్రీలని, వాళ్ళ లేనితనాన్ని వెతుకుతూనే ఉన్నారని చెప్పేసి చెప్పే కవిత ఇది. అందుకనే చివరిలో ఒక మాట అన్నారు, నుదుటికి ఏమన్నారు, కలిగిన తనానికి నమస్కారం, గుండెలకి రవికలిచ్చినట్లు నుదుటికి బొట్టునివ్వకండి అని చెప్పేసి చెప్పారు. నుదుటికి బొట్టునివ్వకండి అని చెప్పేసి అనడం అంటే, మళ్ళీ మమ్మల్ని మీ హిందూ మతంలోకి లాగకండి. గర్భాపసి సిద్ధాంతంతో ఈరోజు చాలామంది క్రైస్తవంలో ఉన్న లేదా ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిన దళితుల్ని, ఆదివాసీలని మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి, మాకు ఏమైనా ఇవ్వండి కానీ, మాకు రవికలు ఇచ్చారు ఓకే, కానీ మాకు మళ్ళీ మా నుదుర్లకి బొట్లు అయితే ఇవ్వకండి అని చెప్పేసి చెప్పారు. అంటే బొట్టు అనే దాని పాత్ర క్రైస్తవంలో చాలా పెద్ద పాత్ర, దళితులకి అది చాలా సమీపంగా ఉన్న అంశం.
క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని చెప్పారు. ఇందులో చాలా ఎక్కువ మనం ఇంతకు ముందే అనుకుంటున్నట్లు చాలా ఎక్కువ క్రైస్తవ ఇమేజెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొక లాస్ట్ ఏంజల్స్ అని చెప్పేసి ఇంకొక పద్యం ఉంది. లాస్ట్ ఏంజల్స్. పాలే కాదు కొన్ని చోట్ల పాపాలు కూడా తెలిపే, కాకుంటే కాసింత కన్నీళ్ల కల్తీ, గాజు కళ్ళ రాజహంసల్లారా నీళ్ల శాతం కాదు కన్నీళ్ల వర్ణం చెప్పండి. తుళ్ళిన స్వర్గం నుంచి జారిపడ్డ దేవదూతలు మీరు, జలక్రీడలప్పుడు సముద్రాల్ని చప్పరించే ఉంటారు, కన్నీళ్ల రుచి చెప్పండి. దేవుడి గాఢాలింగనంలో మీకు చెమట్లు పోసే ఉంటాయి, కన్నీళ్ల వాసన చెప్పండి. కారు మబ్బుల్లాంటి నేను మాత్రం కన్నీళ్ల స్పర్శ గురించి కుండపోతగా వర్షించి చెప్తాను అని చెప్పేసి చెప్పారు. అంటే ఈ అక్కడ నల్లజాతీయులు వాళ్ళ పోరాటాలు చాలా జరిగినాయి అమెరికా దేశంలో. ఇక్కడ భారతదేశంలో కూడా అదే పోలికలు ఉన్న దళితులు వాళ్ళ పోరాటాలు కూడా ఉన్నాయి. చాలా ఎక్కువ సార్లు ఎక్కువ మంది దళిత కవులు నల్ల జాతీయులతో తమని తాము పోల్చుకుంటూ అక్కడ ఉన్న సమస్యల్ని, అక్కడ జాతి వివక్షత, ఇక్కడ వర్ణ వివక్షత, ఈ రెండిటికి ఒక లింక్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జరుగుతున్న దాడుల్ని, ఇక్కడ జరుగుతున్న దాడుల్ని రెండింటిని ఒక చోటకి తీసుకొని వచ్చి ఒక ఎక్స్ప్రెషన్తో కవిత్వం రాసుకుంటూ వచ్చారు. అంటే ఒక సాంస్కృతిక పెత్తందారీతనం, మనం హెజిమోని, కల్చరల్ హెజిమోని అని చెప్పేసి అంటున్నాం. ఒక జాతి మీద ఇంకొక జాతి, లేదా ఒక సమూహం మీద ఇంకొక సమూహం చేసే ఒక పెత్తనం ఏదైతే ఉందో ఆ పెత్తనాన్ని నిరసిస్తూ కవిత్వం రాసుకుంటా అక్కడ వాళ్ళు ఎలాగైతే రాశారో ఇక్కడ కూడా దళితవాదులు కూడా అలాంటి కవిత రాశారు. అంటే కవిత రాయడం అనేది కూడా ఒక పెద్ద నిరసన. కొన్నిసార్లు మనం బాధని చెప్పటం కూడా ఒక పెద్ద నిరసన అవ్వచ్చు, లేదా ఒక సిచ్యుయేషన్ని చెప్పటం. మొన్న జార్జ్ ఫ్లాయిడ్ కూడా ఐ కాంట్ బ్రీత్ అని చెప్పేసి అని అన్నాడు. ఇది కూడా ఒక పెద్ద నిరసనగా మనకి ప్లే కార్డ్స్ని ప్రదర్శించి చాలామంది ఆ వాక్యాన్ని నిరసనగా తెలియజేస్తూ వచ్చారు. అంటే అదొక ప్రశ్నలాగా, అదొక తిరుగుబాటులాగా మనకి కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ ఏంజల్స్ అనే కవిత వాళ్ళని చూసి అక్కడ వాళ్ళకి మద్దతుగా ఈ కవిత రాసినట్టుగా చెప్పారు. తర్వాత నా సముద్రం నవ్వింది అని ఇంకొక కవిత ఉంది ఇందులో. చిన్న కవిత ఇది. అంత పెద్ద సముద్రానికి నవ్వు ఇంత చిన్నదా, వెన్నెల్లో చేపపిల్ల తళుక్కుమన్నట్లు, వాడెవడో తెల్లని ఎడారిగాడు నల్లని వాన చుక్కల్ని తాకనన్నాడు. పాలిపోయిన దూది మేఘాలు కాదు, కండలు తిరిగిన కారు మబ్బులు మాత్రమే మెరుపు ఖడ్గాన్ని చేతపట్టగలవు. నేల కిందకు, నా కాలి కిందకు యుగాల ఆకాశాన్ని, తరాల అహంకారాన్ని తెచ్చిపెట్టిన మిత్రమా, సముద్రమా, ఇదిగో ఈ మూల తేలుతున్న 4 రంగుల నాటు పడవ పొట్ట చెక్కలయ్యేటట్లు ఒకే ఒక్క నవ్వు నవ్వవా, నన్ను నల్లపరిగె పిల్లలా గెంతనివ్వవా అని చెప్పేసి మిత్రమా సముద్రమా అని పిలిచింది. దక్షిణాఫ్రికా సింహాసనం మీద మండేలా దరహాసాన్ని చూసి ఈ కవిత రాశారు. 1994 మే 10న సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్గా నెల్సన్ మండేలా గారు వెళ్ళారు. 27 సంవత్సరాల జైలు జీవితానంతరం ఆయన ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. ఒక హక్కుల కార్యకర్త, ఒక లాయర్ అతను. అంటే పొలిటికల్ ప్రిజనర్ కూడా 27 సంవత్సరాలు జైల్లో గడిపి తర్వాత ప్రెసిడెంట్ అవ్వడం. అంటే ఆటుపోట్ల చీకటి జీవితం వీటన్నిటిని జయించి అతను ఒక వెలుగు లాగా, ఒక పెద్ద సముద్రం లాగా, ఒక గొప్ప ఆశలాగా కనిపించారు. ఇందాక మనం అనుకుంటున్న లాస్ట్ ఏంజల్స్ పద్యానికి అతుక్కునే పద్యం లాగా ఇది కనిపిస్తుంది. మనం ఇందాక అనుకున్నాము అక్కడ ఉన్న నల్లజాతీయులు, ఇక్కడ ఉన్న దళితులు ఒకే రకమైన భావాలతో ఉన్నారని చెప్పేసి. అందుకనే ఈయన ఏమంటున్నారు అని చెప్పేసి అంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్న ఈ మూల తేలుతున్న 4 రంగుల నాటు పొడవ పొట్ట చెక్కలయ్యేటట్టు ఒకే ఒక నవ్వు నవ్వవా అని చెప్పేసి అడిగారు. అంటే ఇక్కడ కూడా మాకు వర్ణాశ్రమం ఉంది, 4 పడగల హైందవ నాగరాజు ఇక్కడ కూడా ఉన్నాడు, కాబట్టి అదొక పడవ లాంటిది, ఒక నాటు పడవ అన్నాడు. సముద్రంలో నాటు పడవ, అలాంటి పడవని మొత్తం ఇరిగిపోయేటట్లుగా, ముక్కలు అయ్యేటట్లుగా ఇక్కడ కూడా ఒక నవ్వు నవ్వమని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారు. అది తర్వాత అంటే ఈ దేంతో పోల్చాలి ఈ భూమి మీద నెల్సన్ మండేలాని అని అంటే సముద్రంతో పోల్చారు. ఈయన అత్యంత పెద్ద విభాగం సముద్రం, పెద్దది ప్రకృతిలో, అందుకని దాంతో పోల్చారు అనమాట. తర్వాత మనకి ఇంకొక కవిత ఉంది, ఇది శిశువు నేడు లేచెను.
శిశువు నేడు లేచెను. ఇది కూడా బైబిల్ లేదా క్రైస్తవ ఇమేజరీస్తో ఉన్న కవిత ఇది. జీసస్ సిలువ వృత్తాంతం ఇందులో కొనసాగినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సమాధుల కడ్డంగా బండరాళ్ళెందుకు, పర్వతాలనే పేర్చమనండి. ఉన్నట్టుండి జీసస్సులు ఉషస్సులా చివాల్న లేవకపోరు. ఊరినే వెలివేసినట్లు ఊరి మధ్య సమాధుల, ఊరుకు 4 మూలలు, జీవులకు 4 కాళ్ళు, పొర్లడానికి 4 వరసలు, కులం 4 పాదాల పాకేది. ఎక్కడో 5వ మూల దూరంగా పశువుల పాకలో 2 కాళ్ల శిశువు జననం. తోకచుక్క పొడిచిందో లేదో కాని ఊళ్ళో తోక తెగిన చప్పుడు. శిశువు పాదస్పర్శకు మైలపడ్డ పశువుల ఆగ్రహం. మురిగి ఓండ్రపెట్టి ఊళ్ళ వేసిన శోకాలాపన. ఈ శిశువు బానిసల కంటి పాప. తర్వాత 2 చేతులుండటం నేరం. పని చూపమని యాచించకుండా చిల్లులు పెట్టారు. శిరస్సులో మెదడుండటం నేరం. ముఖవర్సెస్ ఉండటం నేరం. అన్నిటికన్నా ఛాతీ లోపల గుండెకాయ ఉండటం నేరం. బానిస కొడుక్కి ప్రేమెందుకని బరిసెలతో పొడిచారు. పంట పొలాల్లో శిశువుకు సిలువ మరణం. పట్టపగలు చీకటి కమ్మింది. ఆకాశం 5 ముక్కలుగా చీలింది. సూర్యుడు 4 ముక్కలు అతుక్కొని ముఖం కప్పుకున్నాడు. గర్భశోక తప్త హృదయులైన మాతృమూర్తులారా, కళ్ళు తుడుచుకొని ధవళ వస్త్రాలతో స్వాగతం పలకండి. శిశువు నేడు లేచెను, హల్లెలూయా అని చెప్పేసి ఉంది. ఇదంతా మనకి జీసస్ సిలువ మీద మరణించినప్పుడు, మరణించిన తర్వాత మళ్ళీ పునరుద్ధానం చెందటం అనే ఈ బైబిల్ వృత్తాంతం ఏదైతే ఉందో దాని చుట్టూ అల్లిన లాగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇది దళితులకు సంబంధించిన అంశం అని చెప్పేసి కవి చెప్పకుండా ఒక హిడెన్ మీనింగ్ ఉంటుంది ఇందులో, దీని లోపల. ఏంటి అది, దేనికి సంబంధించిన విషయం ఇది అని చెప్పేసానంటే, ఇన్నాళ్ళు బాధలు పడి, ఇన్నాళ్ళు హింసపడి, ఇన్నాళ్ళు వివక్షతకి గురైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ పునరుద్ధానం చెందుతున్నారు. శిశువుగా మళ్ళీ బయటకు వస్తున్నారు. ఒక బడ్డింగ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఉద్యమాలను భుజాన వేసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఇదిగో ఈరోజు శిశువు మళ్ళీ లేచేడు అని చెప్పేసి చెప్పేది. అంటే ప్రతి దళిత వ్యక్తి ఒక జీసస్. ఇందులో చేయని తప్పుకి శిక్ష పొందుతున్నారు వాళ్ళు. నేరారోపణ చేసి అత్యంత దారుణంగా హింసింపబడుతూ ఉన్నారు. ఆ విషయాలని మనకి స్పష్టంగా, ఆ విషయాలని డైరెక్ట్గా కవి చెప్పకుండా ఇండైరెక్ట్గా మనకి చెప్తా ఉన్నట్టు, మనం ఏదో విషయాలని జీసస్ గురించి చదువుతున్నట్లు అనిపిస్తుంది. కానీ దాని అర్థం మాత్రం దళితుడు అని చెప్పేసి. అంటే నిర్మాణ పరంగా ఈ కవిత చాలా గొప్ప టెక్నిక్తో ఉంది. ఏంటి ఆ టెక్నిక్ అని చెప్పేసానంటే, మనకి అలిగోరి అని చెప్పేసి ఒక టెక్నిక్ ఉంది కవిత్వంలో. ఆ టెక్నిక్ ప్రకారం ఈ కవిత ఏంటి అని చెప్పేసానంటే, ఒక విషయాన్ని చెప్తున్నట్లు ఉంటుంది. ఆ విషయం సమగ్రంగానే ఉంటుంది. ఆ విషయం కాకుండా దాని లోపల ఇంకొక అన్య అంశానికి సంబంధించిన అర్థం ఇంకొక పక్కన మనకి స్ఫురిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని కవి చెప్పకుండా దానిని దాచిపెట్టి ఈ విషయాలను పైకి చెప్తా ఉంటాడు. ఇలా అంటే ఒక మెటాఫర్ ఉంటుంది కవితలో జనరల్గా. అయితే కవిత మొత్తం ఒక మెటాఫర్గా కనిపిస్తుంది, ఒక ప్రతీక అంతే. ఇది ప్రత్యక్షంగా మనకి ఇదిగో నేను దీని మీద రాస్తున్నానని చెప్పేసి స్ఫురణకు వచ్చేటట్లుగా, మనకి పాఠకులకు స్ఫురణకు వచ్చేటట్లుగా కవి రాయరు. ఏదో ఒక విషయాన్ని రాస్తున్నట్లుగా, ఇదిగో సిలువ వృత్తాంతం, జీసస్ సిలువ వృత్తాంతం అని చెప్పేసి అనుకున్నట్లుగా పాఠకులు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరు లేచారు అని చెప్పేసానంటే, దళిత ఉద్యమం లేచింది, దళితులు లేచారు, ప్రతి వ్యక్తి ఒక జీససే అని చెప్పేసి చెప్పటం, ఇదంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో చివరి వాక్యాల్లో కూడా కవి ఏం చెప్తున్నారు అని చెప్పేసానంటే, నిజానికి జీసస్ సిద్ధాంతం క్షమించటం అయితే, ఇక్కడ క్షమించటం గురించి మాట్లాడకుండా పశువులను వెదకి శిక్షించుటకు శిశువు ఈ లోకమునకు వచ్చును అని చెప్పేసి అన్నారు. పశువులాగా ప్రవర్తిస్తున్న వాళ్ళు, మనుష్య స్వభావం లేని వాళ్ళు, మానవీయ విలువలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించటం కోసం శిశువు మళ్ళీ లేచి వస్తున్నాడు అని చెప్పేసి చెప్పారు. ఆ క్షమించటం అనే క్రైస్తవ సిద్ధాంతం ఇందులో లేదు. కానీ శిక్షించటం అనే ఇంకో సిద్ధాంతాన్ని దీనికి అటాచ్ చేసి చెప్తూ ఉన్నారనమాట. దీనిని మనం ఈ టెక్నిక్ని అలిగోరి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము. మొత్తం దళిత సమాజం మరణం నుంచి పునరుద్ధానం పొందుతుంది.
పునరుద్ధానం పొందాల్సిన అవసరం ఉంది, ఇదిగో పునరుద్ధానం పొందటం మొదలుపెట్టింది అని చెప్పేసి చెప్పారు. ఇదే టెక్నిక్ ఉన్న కవిత ఇందులో ఇంకొకటి కూడా ఉంది. మనకి సమయం కూడా అయిపోతూ ఉంది, తొందరలో ముగిస్తాను నేను. కోడి పందాలు అని చెప్పేసి ఇది కూడా ఉంది. మందిర్ మసీదు గొడవలైనప్పుడు దాని మీద రాసిన కవిత ఇది. బేగా అని ముస్లింలకు ప్రతీకగా వాడారు. తర్వాత నెమలి అనేది హిందువులకు ప్రతీకగా వాడి మొత్తం కవిత మొత్తాన్ని మనకి సింబల్గా చూపిస్తూ ఉంటారు, ఒక ప్రతీకగా చూపిస్తుంటారు. కవిత మొత్తం సింబల్గా చూపించడం వల్ల ఇది అలిగోరి టెక్నిక్ ఇందాక మనం అనుకున్నదే చేశారు. తర్వాత చుక్కల చీర అని ఒక మంచి కవిత ఉంది. ఇది అంటే ఒక రాత్రి ఆకాశాన్ని చక్కగా వర్ణించి చెప్పటం. ఏంటి ఆ చుక్కల చీర అని చెప్పేసానంటే, ఒక చాలా చిన్న ఇది కనిపిస్తూ ఉందేమో, చాలా చిన్నది. చేనేత కార్మికుడు చంద్రుడు తనువు తాకట్టు పెట్టి పగటి నూలును తెస్తాడు. చల్లటి రాత్రి వస్త్రాన్ని నేలంతా నేస్తాడు. వాడి నేతకు తప్పవు ఉల్టా సీదాలు. ఒకటి కృష్ణపక్షం, వేరొకటి శుక్లపక్షం. చాలా పొదుపుగా, చాలా జాగ్రత్తగా, చాలా సెలెక్టెడ్గా పదాలని, సింపుల్ పదాలే కానీ తెచ్చుకొని ఒక ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన అర్థాన్ని ఇచ్చే రాత్రి ఆకాశాన్ని వర్ణించే కవిత ఇది, చుక్కల చీర అని చెప్పేసి. చాలా మంచి కవిత, భావుకత్వానికి సంబంధించిన కవిత ఇది. ఈ పుస్తకంలో చాలా కవితలు ఉన్నాయి, ఇంకా మనకి సమయం లేదు కాబట్టి నేను ఒక 1-2 నిమిషాల్లో ముగిస్తాను. సంఘటనాత్మకంగా కవిత్వం ఉంది ఇందులో. సామూహికంగా సిగ్గుపడదామని రసూల్ చనిపోయినప్పుడు రాసిన కవిత. మోహనాపురం అని ఇంకో కవిత ఉంది. ఎన్కౌంటర్ పేరు మీద పిల్లల్ని చంపిన ఊరి పేరు మోహనాపురం, దాని మీద కవిత రాశారు. తర్వాత ఎదురు పొద్దు, సుసేనా ఎన్కౌంటర్ జరిగినప్పుడు కాచినపల్లిలో, అప్పుడు ఒక కవిత రాశారు. తర్వాత రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో ఉన్న సన్నిధాన నరసింహశర్మ గారి స్నేహం ఒక కవిత రాయించింది కవి చేత. సన్నిధానం అని చెప్పేసి రాశారు. తర్వాత దృష్టి, డీలక్స్ సెంటర్లో బిచ్చగాడు, విస్తరిస్తున్న వీధులు, ఎంగిళ్ళు, ఇలాంటివన్నీ ఇంకో కొన్ని కవితలు ఉన్నాయి. ఇవన్నీ జనరల్ కవితలుగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గైర్ హాజర్ అని చెప్పేసి విద్యార్థుల మీద, బాల కార్మికుల మీద రాసిన కవిత ఒకటి ఉంది. తర్వాత ఎంగిళ్ళు అనేది ఒక సెటైరికల్ పోయం. మనకి సతీష్ చంద్ర గారు అని చెప్పేసానంటే వ్యంగ్యంతో మొదలవటం, అందుకని మనకి మొదటి కవిత కూడా వ్యంగ్యంతోనే మొదలవుతుంది. టీచర్ గారితో చనిపోయిన విద్యార్థి చాలా వ్యంగ్యంగా ఉత్తరం రాస్తూ ఉన్నట్టు ఉంటుంది. వ్యంగ్యానికి పెట్టింది పేరు అని చెప్పేసి చెప్తాం. తర్వాత 10 కమాండ్మెంట్స్ అని చెప్పేసి ఇంకొక గ్లోబలైజేషన్ని వ్యతిరేకించే ఒక కవిత ఉంది. ఆ రోజుల్లో అందరూ గ్లోబలైజేషన్ వ్యతిరేకిస్తూ 90ల తర్వాత కవిత్వం రాశారు. అంపశయ్య ఉద్యమ కవిత్వం రాసి వెనుదిరిగిన కవి మిత్రుల కోసం రాశారు. తర్వాత విలుకాడి వీలునామా అనే ఇంకొక కవిత కూడా ఉంది. సో ఇలా విభిన్నమైన అంశాల మీద కవిత్వం రాసిన సతీష్ చంద్ర గారు 1990లలో, అంటే ఆ ప్రారంభంలో బలమైన సీరియస్గా ఉన్న దళిత కవిత్వాన్ని తెలుగు కవిత్వలోకి తీసుకొని వచ్చారు. కవిత్వంలోకి ఆధునిక దళిత కవిత్వానికి తొలి ప్రతినిధిగా మనం సతీష్ చంద్ర గారిని చెప్పుకుంటున్నాం. విప్లవ ముద్ర నుండి, హిందూ ముద్ర నుండి దళితవాదం బయటికి వచ్చే సందర్భంలో ఆ మూల మలుపు మీద నిలబడిన మొదటి వ్యక్తి సతీష్ చంద్ర గారు. సతీష్ చంద్ర గారి తర్వాతనే మనకి దళిత కవిత్వం ఒక వాదంగా బలపడింది. ఊరి చివర కూలిపేటలు ఉన్నాయి అని చెప్పేసి చాలా విషయాలని దాచిపెడుతూ సాహిత్యం వచ్చింది మనకి. నిజానికి అవి కూలిపేటలు కావు, దళిత వాడలు, మాలమాదిగలు, ఇంకా దానికి సమీపంగా ఉన్న, దానికంటే దిగువన ఉన్న అనేక కులాలు నివసించే దళిత వాడల్ని కూలిపేటలుగా నమ్మించే ప్రయత్నం ఏదైతే జరిగిందో, అలాంటి ప్రయత్నంలో నుంచి దళితవాదం తనకంటూ ఒక ప్రత్యేకమైన ముఖంతో బయటికి వస్తున్న సందర్భంలో ఆ మూల మలుపు మీద నిలబడి నా వ్యక్తి మనకి కవిగా మనకి సతీష్ చంద్ర గారు కనిపిస్తూ ఉంటారు. అంటే వెనక విప్లవోద్యమం ఉండడం, ముందు దళిత వాడలు, కనుచూపు మేర మొత్తం దళిత వాడలు, రక్తస్రావాలు, దాడులు, హింస, వివక్ష, పరాభవం ఇవన్నీ కనిపిస్తూ ఉండటం, వాటన్నిటినీ చూస్తూ కవిత్వం రాయడం మొదలుపెట్టారు. అందుకనే మనకి పైగా క్రైస్తవం
ఇమేజెస్ ఉండటం వలన దళితత్వానికి మరింత చిక్కనితనం, ఒక కొత్తతనం, దళితవాదానికి కొత్త కొత్త కవిత్వపు తత్వాన్ని అద్దుకుంటూ వచ్చారు. అంటే ఒక మైల్ స్టోన్ అని చెప్పేసి మనం సతీష్ చంద్ర గారిని చెప్పుకోవచ్చు. ఈ దళిత కవిత్వం వస్తున్నప్పుడు ఒక కీ రోల్ సతీష్ చంద్ర గారు పోషించారని చెప్పేసి మనం ఈ పుస్తకం ద్వారా అర్థం చేసుకుంటాము. ఇందులో సతీష్ చంద్ర గారిని ఒక్కసారి ఈ పుస్తకం ద్వారా మనం అర్థం చేసుకుంటే ఈయన కవిత్వం 3 పాయల జడలాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక పాయ, ప్రధానమైన పాయ దళితవాదం, తర్వాత విప్లవాకాంక్ష కనిపిస్తూ ఉంటుంది, మూడవది క్రైస్తవ ఇమేజరీ. ఈ 3 కూడా 3 పాయలుగా అల్లుకుంటూ పోయిన కవిత్వమే మనకి పంచమ వేదంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే అంటే కుల సమస్యని వర్గ సమస్య కాదని, పునాదిలో ఉంది వర్గం కాదు కులమే అని చెప్పేసి బలంగా చెప్పే ప్రయత్నం మనకి ఈ పుస్తకం నుంచి స్పష్టంగా ప్రారంభమైంది, అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో నుంచి. కాబట్టి నీ కవిత్వ పాదాల కొసవేళ్లను చుంబిస్తున్నాం సతీష్ అని కె శ్రీనివాస గారు చెప్పిన మాట ఈ పుస్తకంలో కనిపిస్తూ ఉంది. ఆ మాటతో నేను దీనిని ముగిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు.